ఏపీ రాజధానిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్లాన్ బి ప్రతిపాదనపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. అదే సమయంలో లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ముఖ్యంగా గతంలో ఏ స్టాండ్ తీసుకున్నారు, ఇప్పుడే స్టాండ్ తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు కోసం ఏ స్థాయికైనా వ్యాఖ్యలు చేస్తారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివరాలతో మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, జయప్రకాష్ నారాయణ గారి వ్యాఖ్యలను ఎలా చూడాలి? మావిగన్ అంశంపై ఒక తుగ్లక్ ఆలోచన, ఇది రాజధానిలో ఇష్టం వచ్చినట్టు మార్చడం అని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఎలా చూడాలి? గతంలో ఇదే జయప్రకాష్ నారాయణ రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకునే అంశం అని చెప్పినటువంటి ఆయన ఇప్పుడు రాజధాని ఇష్టం వచ్చినట్టు మారిస్తే అది తుగ్లక్ చర్య అవుతుందని చెప్పి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యలపై ఒక దుమారం రేగుతోంది. ఇందులో స్టాండ్ ఏం లేదు, రెండు ఉంటాయి స్టాండ్లు. ఒకటి సైడ్ స్టాండ్ ఒకటి ఉంటుంది, సెంటర్ స్టాండ్ ఒకటి ఉంటుంది కదా. సెంటర్ స్టాండ్ ఏమో సైకిల్ తెలుగుదేశం, సైడ్ స్టాండ్ ఏమో కులం కమ్మ. ఇది తప్ప ఒక ఎజెండా ఇందాక లేదు. ఉపోద్ఘాతం లేడు, వ్యవస్థాపక అధ్యక్షుడే, పార్టీ అమిషుడు ఎప్పుడు చేతులు లేదు. వీళ్ళు కరెక్ట్ గా ఏంటంటే ఈ వెంకయ్యనాయుడు ఒకడు, ఈయనొకడు, నెక్స్ట్ అలా చాలువా కప్పుకొని తిరుగుతుంటాడు బేవర్స్ తిరుగులు. వీళ్ళు ముగ్గురు కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఏమైనా కష్టం రాగానే లటక్కని పారాచూట్ వేసుకుని దిగిపోతారు. ప్రపంచంలో వీళ్ళని మించిన మేత ఆవులు లేవని, భాషా కోవిదులు లేవని, ఎక్కడ లేని దిక్కుమాల ప్రవచనాలు చెప్తారు. ఈ జయప్రకాష్ నారాయణకు ఒక స్టాండ్ ఉండదు, అదే సైకిల్ స్టాండ్. అదే సైకిల్ అంటే టీడీపీ, అదే సైడ్ స్టాండ్ అంటే కలం కాదు కులం. కులం అంటే ఏంటి? చౌదరి. ఈ దౌర్భాగ్యం తప్ప ఒరిజినల్ ఎజెండా వల్లకాడు, అసెంబ్లీ సాక్షిగా పేలిన అసందర్భ పేలాపనలు, ఒక రాజధాని విషయంలో గతంలో మాడిన మాటలకి దేనికి ఒక క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు నా కులపోడికి ఎంత కష్టం వచ్చిందా, అయ్యి బాబా నా సైకిల్కి ఎంత కష్టం వచ్చిందా అని చెప్పగానే లటక్కని పారాషూట్ వేసుకొచ్చేసి అడ్డమైన ప్రవచనాలు చెప్తారు. అయ్యి బాబోయ్ మా కుల పెద్ద ఎంత బాగా చెప్పేశాడు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి తప్పని మాడించే వాళ్ళు చాలా మంది సన్నాసమేళ ఉన్నారు. అంచేది వీళ్ళకి జరుగుబాటు జరుగుతుంది. అంటే ఇక్కడ జయప్రకాష్ నారాయణ ఇప్పుడు కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏ ఇష్యూ వచ్చినా సరే ఈయన వెంటనే నేనున్నానంటూ ముందుకు రావడం, కొన్ని వ్యాఖ్యలు చేయడం. అంటే ఏమనుకోవాలి వీళ్ళంతా? ఒక ఈకో సిస్టమ్ ఏదైనా నడుస్తుందా తెలుగుదేశం పార్టీలో? చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయగానే, లేదా చంద్రబాబు నాయుడుకి ఒక కష్టం రాగానే, ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదురు కాగానే మొత్తం 1 by 1 జయప్రకాష్ నారాయణ కానీ, వెంకయ్య నాయుడు కానీ, ఎవరో మన ఆంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు కానీ, వీళ్ళంతా ఒకరి తర్వాత ఒకరిగా తెరపైకి వస్తుంటారు. మెయిన్ కులం అండి. కులం అనే ఎజెండాతో ఉంటారు. మిగిలిన ఎవరికి కులాలు లేనట్టు వీళ్ళు ఒకరికే కులం అన్నట్టు ప్రదర్శిస్తూ ఉంటారు. మిగిలిన సమయానుగుణంగానూ సందర్భానుచితంగా కులం కార్డుతో బయటికి రారు మిగిలిన పార్టీల వాళ్ళకి. అది వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం. వీళ్ళు చేసుకున్న, మీకు అర్థమైందా? ఏ మొక్క లేని దగ్గర ఉమ్మెత పువ్వే మా పువ్వు మా వృక్షం టైప్ లో వీళ్ళని కాపాడుకుంటూ వచ్చే దగ్గర వీళ్ళ సామాజిక వర్గ పరిరక్షణకి వీళ్ళు కంకణాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. సీమ సిట్టుకుమని బాబాయ్ ఇదే పెద్ద పిడుగు పడిపోయింది మామిడి మీద అని చెప్పి గాబరా పడిపోయి ముందు వచ్చేస్తుంటారు. కానీ సీమ సిట్టుకుమనం ఏంటి, పిడుగు పడ్డం రెండింటికి సంబంధం ఉండదు. ఎద్దినిందంటే దూడకట్టేసే బ్యాచీలు. అర్థమైందా? నీకు మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్రం ఈ రోజు ఇలాగా 2 రాష్ట్రాలు ఇడిపోయి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండడానికి ఖర్చుది 10 ఏళ్ళు మేమే అని చెప్పి అవతల తెలంగాణ వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంత గడ్డి మనం తింటున్నాం. దానికి ప్రాథమిక బాధ్యత వహించి సిగ్గుపడి రాజకీయాలు ఇంకా మాట్లాడకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆర్తపల్లం పెట్టి ఉపరాష్ట్రపతి ఇచ్చిన తర్వాత ఈడ్చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. పక్కన లాఫింగ్ క్లబ్లు అలాంటివి ఏమంటే నవ్వుకుంటూ తిరుక్కో నువ్వు చేసిన పనికి రాష్ట్రాలు 2 ఎలా భ్రష్టు పట్టుకుపోయాయి అని. ఈ ఇచ్చిన దిక్కుమాల ఐడియాల వల్లనే ఇంట్లో ఈడ్చేసి రిటైర్మెంట్ తర్వాత కూడా కూర్చున్న తర్వాత వెంకయ్యనాయుడు గొర్రె కషాయం నమ్మినట్టు జయప్రకాష్ నారాయణ మాటలు నమ్మే పార్లమెంట్ వేదికగా మాట్లాడిన అసందర్భ పేలాపానికి ఇవాళ 2 రాష్ట్రాలు ఇంత దయనీయమైన స్థితిలో ఉన్నాయి. వీళ్ళకి మధ్యలో ఈ సాల్వా కప్పుకొని మేధావులు ఆవులు గేదెలు అనుకుని తిరిగి ఇంకో దౌర్భాగ్యమైన బ్యాచ్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ అరికథ కాలక్షేపాలు చెప్పుకుంటూ సడన్ గా ధరంపౌడ దీక్షలు అన్నిటికీ నల్ల షర్ట్లు ఎల్ల బ్యాడ్జీలు పెట్టుకుని తిరిగాడు. మళ్ళీ కులం కార్డు కాపకం కానీ బీజేపీ లేదు, వాళ్ళకాడు లేదు, వశీనిపరతం లేదు. ఈ దైద్యానికి ఇంకో గరుడుపురం ఉన్నాడు. వీళ్ళంతా కుల పెద్దలు. వీళ్ళు కుల గజ్జీలో మునిగి తేలుతో ఈ కుల కార్డుతో వాళ్ళ జీవితాలను, అంటే రాష్ట్ర జీవితాలని, ప్రజల జీవితాలను భ్రష్టు పట్టించడానికి తప్ప ఇంకేముండరు. ఇంత పెద్ద మేధావులు అంటారు కదా. ఓ ఫైనాన్షియల్ లాజిస్టిక్స్ మీద అవగాహన లేకుండా చీఫ్ సెక్రటరీ స్థాయిని ఎలా పనిచేసాడండి ఆయన జయప్రకాష్ నారాయణ గారు?
ఇంత ఎక్స్చెక్కర్ కి మనం ఇంత లాస్ దగ్గర మోర్ దాన్ 54,000 crores ఆన్ డెట్స్ తీసుకొచ్చి రాజధాని కడుతుంటే తొగ్గులక రాజధాని, అల్లక్కడ రాజధాని, వంకాయ రాజధాని అని మనకెందుకండి ఇవన్నీ చెప్తాడు? రాష్ట్ర రాజధాని విషయంలో, గజెట్ విషయంలో ఈనాడు తాత్సారం మీద మాడతాడేమో అవడని చూస్తున్నా. రాష్ట్ర రాజధానికి నిధులు విభజన హామీ చట్టం ప్రకారం మన విభజనకి మన రాజధాని నిర్మించుకోవడానికి డబ్బులు వేసిన కేంద్ర దాని మీద ఏమైనా మాడతాడేమో చూస్తున్నా. చచ్చే రోజు అబద్ధాలని మమ్మల్ని మోసం చేసిన వెంకయ్యనాయుడు మాట్లాడలేకపోతున్నావు. విభజించిన తర్వాత రాష్ట్ర రాజధానికి డబ్బులు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? కాకుండా బాగా ఎవరో మీరంతా అసలు నాకు అర్థం కాదు. సరైన టైంకి వస్తారు పారాచూట్లు వేసుకుని. విమానం కూలిపోద్దని చెప్తే ఎవడైనా పారాచూట్ వేసుకుంటాడు, కానీ విమానం కూలిపోద్దామో అని ముందే ఊహించుకుని పారాచూట్ వేసి గింతేస్తారు. మా కులం అని. వాస్తవానికి వీళ్ళంతా ఉండేది హైదరాబాద్ లో, కానీ ఆంధ్ర రాజకీయాల్లో తరచూ జోక్యం చేసుకుంటుంటారు. ఉండేది హైదరాబాద్ లో, వీళ్ళకి కావాల్సిన రాజకీయాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అప్పుడు మళ్ళీ మాడతారు. వీళ్ళు కూడా ఉండి హైదరాబాద్ లో ఉండి మాడతారు, కానీ మనం మాడితే తప్పు వస్తాం. చూసారా, మనగానో దేవుడు కొట్టి బ్యాచ్లు ఉంటారు, దాని మీదే మాడతారు. అంతేకాని ఎవడన్నా విభజన హామీలో రాష్ట్ర రాజధాని నిర్మించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఆ రోజు వెంకయ్యనాయుడు మనం మోసం చేసాడని ఎవడన్నా మాట్లాడతాడేమో అని చూస్తున్నా. ముఖ్యంగా ఈ సాల్వ్ అవ్వడు, ప్రతి దగ్గర వాయినాలు తీసుకోవడానికి పోతాడు. ఎందుకు పోతాడో తెలియదు, ప్రవచనాలు ఇచ్చుకుని వస్తాడు. ఈ విభజన హామీలో బీజేపీ వాడిని కాకుండా వెంకయ్యనాయుడు మనం చేసిన మోసం అని మాట్లాడేమో అని ఎదురు చూస్తున్నా. ఒక్కరోజు మాట్లాడు. అంతే కదా సార్, ఆ రోజు నిలబడి మాడింది ఆయనే కదా. మిగిలిన వాళ్ళందరికీ నోర్లు పడిపోయి కదా. ఆ కేవీపీకి అయితే కాళ్ళకే తిమ్మిర్లు వచ్చాయి తెలీదు. పురం దేశరమ్మ మౌన వ్రతాలు, ఈ దిక్కుమాల వ్రతాలని అప్పుడే జ్ఞాపకం వచ్చాయి రాష్ట్ర విభజన అప్పుడే వీళ్ళకి. ఇదే జయప్రకాష్ నారాయణ గతంలో అంటే ఎన్టీఆర్ నుంచి పార్టీని చంద్రబాబు నాయుడు వశం చేసుకున్నప్పుడు పార్టీ గుర్తుపై కోర్టులో ఒక ఇష్యూ నడిచింది, కేసు నడిచినప్పుడు కూడా ప్రభుత్వం తరపున ఆయన వ్యవహరించి చంద్రబాబుకి అనుకూలంగా మారినటువంటి పరిస్థితి ఇదే జయప్రకాష్ నారాయణ. వాళ్ళు చేసింది సార్ మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఆ సెట్ ఆఫ్ పీపుల్ లో అప్పుడు రామారావు గారు చౌదరి విషయం మర్చిపోతారు వీళ్ళు, తెలుసా మీకు? అవును, అంతే చెప్తారు మళ్ళీ పకోడీ కబుర్లు. రామారావు గారు కారు ప్రాబ్లం అయితే కొత్త కారుకి ఎన్ని డబ్బులు అవుతాయి కాబట్టి రిపేర్ చేయించండి నేను వాడతానని చెప్పి ప్రవచనాలు మళ్ళీ కుల ప్రాతిపదిక మీద మాట్లాడే కుల పెద్దలే మాట్లాడతారు. కానీ రామారావు గారికి జరిగిన అన్యాయం మన వల్ల జరిగిందని మాత్రం ఒక్కరోజు మాట్లాడరు. అవును, అప్పుడు విలువలు, విశ్వసనీయత, వంకాయ కబుర్లు ఏమి ఉండవు అప్పుడు. ఈ ఆర్కే కామెంట్స్ ఎలా చూడాలి సార్? మళ్ళీ తొలి పలుకులు అని చెప్పి మరోసారి విషయం చెప్పే ప్రయత్నం. దమ్మున్న మగాడంటే ఆర్కే, జగన్ చిట్టా బయట పెడితే ఏం చేయలేరని చెప్పి మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. సార్ 2 విషయాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన వారాలు 2 వారాలు దరిద్రాలు. ఒకటి మంగళవారం, ప్రతి మంగళవారం అప్పెత్తుకొస్తున్నారు. రెండోది శనివారం ఏళ్ళనాటి శనిగడి పేలిన అసందర్భ పేలాపనులు. ఫస్ట్ థింగ్ ఇది తలా తోక ఉండదు. ఇది మాట్లాడి మాటలకి ఇది చేతలకి మీకు మళ్ళీ చెప్తున్నాను. కనక సింహాసనం మీద సొనకమును కూర్చోబెట్టిన దానికి సామెతలు, ప్రవోక్తులు, చలోక్తులు వీటిలన్నిటి మీద మాట్లాడు కదా నిన్న. అందుకే చెప్తున్నాం. అందులో ఏంటంటే ప్రపంచంలో ఉన్న జంతువులు, మనుషులు వీటిలన్నిటి మీద ఎవర్రా ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నప్పుడు ప్రజలతో సైతం అందరూ కలిపి ఓటేశారట. ఆ సొనకాన్ని కూర్చోబెడితే దానికి ఉన్నంత విశ్వాసం ఎవరికి లేదండి అని. సరే అని భగవంతుడు కూడా ఒప్పుకొని సొనకానికి పట్టాభిషేకం చేస్తే దానికి ఏమో పంచభక్ష పరమాణాలతో బోయినలు పెట్టారు. తర్వాత తీసుకెళ్లి దానికి కిరీటం పెట్టి సభ మంత్రివర్యులు స్టార్ట్ చేయగానే ఈ పక్కన డైనింగ్ హాల్లో కంప్లీట్ అయిపోయిన వెంటనే దాన్ని ఏమంటారు, భోజనాలకి వాళ్ళని కూర్చోపెట్టి ఆకులు ఎత్తుతున్నారట. ఆకులు ఎత్తుతుంటే ఆ ఆకులు ఎత్తి దాన్ని డస్ట్బిన్ లో వేయగానే ఇమ్మీడియట్ గా ఈ కుక్క సింహాసనం నుంచి సర్రని ఆ ఎంగిలాకులు ఏరుకోవడానికి పోయిందంట. అప్పుడు దాని జ్ఞాపకం అదేంటిది, నేను బాగా తిన్నానే, ఇప్పుడు రాజుని కదా ఇదేటని లోపుగా దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఒకటే చెప్పాడట, రే బాబు మీరు చెప్పిన విశ్వాసం నిజంగా దీనికి ఉంది, కానీ బుద్ధి ఒకటి ఉంటుంది చూడు, దాన్ని కుక్క బుద్ధి అంటారు. ఈ బుద్ధి మారదు, అది పుట్టుతో వచ్చింది కానీ పుడకంతో కానీ పోదని. అంచేత ఈ నాన్ జర్నలిస్ట్ అయ్యిండు కూడా కిరసనాలు అమ్ముకున్నాడు జర్నలిస్ట్ అయిపోయి మన నెత్తికి దాపరించినప్పుడు కుల ప్రాతిపదిక మీద కొన్ని చూసి నేర్చుకోవాలి, కొన్ని తెలియనివి అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్దలు సాయి ప్రతాప్ గారు కానీ, మా అందరూ బాగా గౌరవించే రఘువీరారెడ్డి గారు కానీ, ఇప్పుడున్న మా బట్టి అన్న కానీ ఇక్కడ వాళ్ళ ఇంటర్వ్యూల్లో కేటగారికల్ గా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదన్న విషయాలు చెప్పినా సరే వీడి అబద్ధాలు జనాల్లో పెనట్రేట్ చేయడం సిద్ధహస్తుడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆనాడు పెద్దలు రోసయ్య కానీ వీడితో నాకేటనుకుని వదిలేసి పెట్టి ఈయనెవ్వరూ ఏం చేయలేరన్న భ్రమంలో ఉన్నారు. కానీ అదే బాటలో నిజంగా రాజకీయ యోధులు అంటే నేను ఇద్దరిని చెప్తాను. ఒకడు కిరణ్ కుమార్ రెడ్డి, ఒకడు ఇంకోటి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. మడతెడితే అలా పచ్చళ్ళు అమ్ముకున్నాడు, పిల్లపల ఆడిపోయాడు. జ్ఞాపకం ఉందో లేదా మీకు? పిల్లపల కుర్తులో పాటు ఎలగలా కొట్టుకున్నాడు.
నా జీవితంలో ఎవరు ఏమీ చేయలేపారు. పెట్టుకుంటే ఎలా పడుతుందో తెలుసుకో ఫస్ట్. అది అనుభవం. నా తోటోడికి ఎలా మాట్లాడిపోయింది. ఆ ఇది కాక మా కిరణ్ కుమార్ రెడ్డి మడతెడితే అక్బరుద్దీన్ వయసుకి ఎలా మడత పెట్టింది. ఈ బీజేపీ వాళ్ళు అన్ని పకోడీ కబుర్లు చెప్తారు చూడండి. మడతెట్టడం అంటే ఒక ముఖ్యమంత్రి ఇస్తే. అలాగే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్సెప్ట్ మా లోద్ర వాదించలేక తిరగబడిపోయిన లోద్ర కూడా చేతకాలే వాదించి బయటికి తీయడానికి. ఆఖరికి మెర్సీ గ్రౌండ్స్ లోనే బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చిన ఆరోగ్య పరిస్థితులు సహకరించట్లేదు. అర్థమైందా? మెరిట్స్ కాదు అది. క్లియర్ గా అడిగారు, యు వాంట్ బెయిల్ ఆన్ మెరిట్స్ ఆన్ మెర్సీ గ్రౌండ్స్. మెర్సీ గ్రౌండ్స్ అంటే లోద్రాకి చేతకాదుగా అన్నాళ్ళు ఎట్టాడు చంద్రబాబు జైల్లో. అది నాటోడు నేను లా చదువుకున్నాను, జర్నలిజం చదువుకున్నాను, కానీ ప్రాక్టీస్ చేయలే. నేను ఒకసారి ఎన్రోల్ చేయించుకుంటే 3వ రోజు బెయిల్ ఇప్పించింది చంద్రబాబు గారికి. హెల్త్ గ్రౌండ్స్ ఆయన వయసు రీచ్ అని చెప్తారే. పెట్టుకుంటే సరింగోడితో పెట్టుకో, చవి చూపించాడు ఇద్దరికి. అలా టోల్తో పెట్టుకోకుండా కేసీఆర్ ఎటు చేయలేపడంటే మాకు తెలిసింది అదే ఇప్పుడు ఈ పయ్యావల కేశవ్ పార్టీలో అదే సార్ పయ్యావల కేశవ్ ఏమన్నా కానీ ఈ నాయకులన్నీ చేసే వ్యాఖ్యలు ఈ మధ్యన అలాగే ఉన్నాయి. నాడు మీ తండ్రిని ఏం చేయలేకపోయారు, మీ గురువుని ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఆర్కేని ఏం చేయగలరంటూ ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులంతా ఒక్కొక్కరిగా ఆర్కే వెంట పలుకుతూ ఆర్కే వెంట పాడుతూ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు. నేను 2 విషయాలు చెప్తా సార్. బావా అన్నందుకు కేసీఆర్ మలయాళం సినిమా చూపించి వదిలాడు. మాకు తెలిసిన నీ ఉపమానాలు ఉపోక్తులు చెప్తున్నావు కదా, మాకు తెలిసినవి కూడా చెప్పాలి కదా నీకు. బావా అంటే బావా అంటే బావను పట్టుకు తన్నేరని కూడా మేము చూసాం. నీకు అలా పౌడర్ డబ్బోడికి ఉతికారేసిన తర్వాత ప్రెస్ క్లబ్ లో మన జర్నలిస్ట్ అందరూ తిరిగి గుండు వచ్చేస్తే కూడా ఎవరికి దిక్కులే. అది నీకు జరగలేదు, సంతోషించు. ఎందుకంటే చెయ్యి అని ఒకసారి రాజశేఖర రెడ్డి గారి లాంటి వ్యక్తి, కేసీఆర్ గారి లాంటి వ్యక్తి చెయ్యి అనుకున్న తర్వాత, నీకు ఇందాక చెప్పాను కదా కనకప సింహాసనం మీద, అవును, బెదిరిస్తే బెదిరే బ్యాచ్ నువ్వు. ఇప్పుడు వీధిలో కుక్కలు కరుస్తున్నాయని చెప్పి తిరుగుతూ ఉంటాం సార్. మా అయితే కర్రట్కి వెళ్తాం, రైట్కి వెళ్తాం, ఉట్టుకున్నాను కొట్టం కదా అట్లని. అది మన మీద వస్తేనే కొడతాం, అంతే, గదమాయిస్తాం అంతే. గదమాయిస్తే జడుచుకు చచ్చే నీకు ఏటో చెయ్యాలి అని ఊహించుకోకు. అది ఊహకు అందదు. నీకు జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేదని జరుగుతుంది 3 ఏళ్ళు. ఇంకా తర్వాత కాలం దైవం నిర్ణయిస్తారు. అధికారం నీ అదృష్టం బాగుండి ఇదే కూటమి వచ్చింది అనుకో, ఇంకొన్నాళ్ళు బతకవచ్చు నువ్వు ఇలాగే చెత్త చెదారంతో. కర్మ కాలిందనుకో శంకరగిరి మాన్యాలే. నేనైతే ఊహించుకోలేను, ఊహకు అందదు కూడా. గెట్ రెడీ ఫర్ జంగిల్ డ్రమ్స్. ఊరుకుంటే ఉడత గుడ్లు పెట్టిందని ఒక సామెత ఉంది. జరుగుబాటు అంత సుఖం లేదు. ఈ 2 నీకు జరుగుతున్నాయి. ఊరుకోబట్టే గుడ్లు పెడతానంటుందట ఉడత, అదే మ్యామల్. అర్థమైందా? అయితే ఇక గుడ్లు పెడతాను పొదుగుతానంటే. ఇక మచిలీపట్నం విజయవాడ గుంటూరు ప్రతిపాదనకు సంబంధించి డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులకు క్లాస్ పీకారు. అదే సమయంలో ఓవరాల్ గా ఈ మచిలీపట్నం విజయవాడ ప్రాంతాల్లో ఒక రియల్ బూమ్ అనేది మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పి తెలుస్తుంది. మీకేమైనా సమాచారం ఉందా? ఇవన్నీ పగుడి కబుర్లు కాదు సార్. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఈ సన్నాజ్ గడి అయితే గ్రేటర్ హైదరాబాద్ అన్న దాంట్లో హైదరాబాద్ అని పదం ఉంది. నీకు మావిగానం నచ్చపోతే గ్రేటర్ అమరావతి, సిఆర్డి గ్రేటర్ అమరావతి అని పెట్టి దమ్ము ధైర్యంతో దాని గురించి మాట్లాడు. నువ్వు చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవాళ సైబరాబాద్, ఇవన్నీ నవనగరాలకు ధీటుగా ఎలా ఏర్పడుతున్నాయో అలాగే అమరావతి సిఆర్డిఏ పరిధిలో ఉన్న మచిలీపట్నం పోర్ట్ సిటీ అలాగే డెవలప్ అవుతుంది. ఇలాంటివి చెప్తే ఎవడైనా వినసొంపుకుంటే. నీకు జగన్మోహన్ రెడ్డి మీద ఏడుపు పెడబబ్బులు దరిద్రం కాబట్టి దాన్ని నేటి చేయలేక ఆయన వ్యక్తిగత హ్యూమిలియేషన్ కి దిగి నీ దౌర్భాగ్యాన్ని నువ్వే కోరి కొని తెచ్చుకుంటున్నావు. ప్రజలకి ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. 57,000 కోట్లు ఇప్పటిదాకా అప్పులు తీసుకొచ్చి తగలబెట్టబోయే బృహత్తర ప్రాజెక్ట్ కి నీకు జయప్రకాష్ నారాయణ లాంటి ఏదో శాత తీర్చి ఉల్లిపం కబుర్లు చెప్పొచ్చాము, కానీ ప్రజలకి క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతోంది. జనం లేని జన నివాసాలు ఏర్పరచుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్న రాజధాని రాయపూర్ ఇలాంటివన్నీ మనం సోదారణంగా ఉన్నప్పుడు కూడా ఏం చేయగలిగారని ప్రజలు ఆపటికి గ్రహించుకోలేకుండా ఉన్నారన్న నీ ససవతనానికి, నీ చేతకంతనానికి కాలం మిమ్మల్ని కాలగర్భంలో కలుపుతుందో కాలం నిర్ణయిస్తుంది. రెండింటికి సమాధానం మీరే చెప్పుకోవాలి. కాలగర్భంలో కలిసిపోయినా దిక్కుదేవాలని లేని పరిస్థితి, కాలం నిర్ణయించిన సమాధానం చెప్పుకోవాలని నిర్ణయిస్తుంది. ఓవరాల్ గా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఏమైనా మూవ్మెంట్ కనిపించిందంటే వస్తుందని వార్తలు వస్తున్నాయి జగన్ ఈ ప్రతిపాదన చేసిన తర్వాత. సార్ ఒకటి మావిగన్ అన్న తర్వాత ఎవిడెన్స్ చూడండి. గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో 120 కిలోమీటర్లు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, 10-20 కోట్లు తక్కువ ఏదైనా ఒక ఎకరం భూమి చూపించండి. అదే వైబ్రేషన్స్ గ్యారంటీగా ఉంటాయి కదా. ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు లాంటివి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ అండ్ ఆల్రెడీ హ్యాపెండ్. ప్రజలు ఉన్నారు అక్కడ. ప్రజల కొనుగోలు శక్తి, వినియోగ శక్తి అలా పెరుగుతాయి కదా ఆటోమేటిక్ గా. అవును, దీని మీద మాడమన్నాడు చేతనైతే.
ఈ ససవతనాలు దాచుకోవడానికి, ఈ తింగరతనాలు దాచుకోవడానికి, లేనిపోనివన్నీ అనవసరమైన పేలాపనలు పేలి ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమానికి ఇకమేకైనా చర్మాంకం పలకండి. మీ దగ్గర ఒరిజినల్ కెపాసిటీస్ లేవు, వ్యక్తిగత హ్యూమిలియేషన్స్. నాకు తెలిసి ఒక జర్నలిస్ట్ అతని దగ్గర నిజంగా ఏదైనా ఒక విషయం ఉందంటే తెల్లాసరికల ప్రజలకు ఎలా చెప్పాలన్న తపన ఉంటుంది అతనికి. కానీ ఈ 25 ఏళ్ళు బట్టి దాచుకుంటున్నాడంటారు లోపటంటే, రే మళ్ళీ ఆడవాళ్ళని వాళ్ళని ప్రొవోక్ చేస్తే పిల్లికి ఎలక సాక్ష్యం లాగా నీకు ఈ కమ్మ బ్యాచ్ ఎలాగ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు తల్లి బ్యాచ్ కూడా అలాగే ఉన్నారు. వాళ్ళు కూడా నీకన్నా ముందే పారాచూట్ వేసుకుని గెలిచేస్తున్నారు. వాళ్ళతో 4 రోజుల పాటు కాలక్షేపం చేసుకుందాం అనుకుంటే చేసుకో, ఏం నష్టం లే. ఎవ్వడికి ఏమి ఊడిపోయేది లేదు, చచ్చిపోయేది అంతకన్నా లేదు. అందులో గౌరవ న్యాయస్థానాల పట్ల ఒక దృక్పథంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్నే నమ్ముకున్నాడు. అది ఖచ్చితంగా అతనికి సముచితమైన టైంలో సముచిత న్యాయమే చేస్తుంది. నీకే దాని మీద ఇంగిత జ్ఞానం లేక దాంతో ఏదో అయిపోతుందన్న భ్రమంలో నువ్వేదో మీడియా ట్రయల్స్ త్రూగా మీడియా జడ్జిమెంట్స్ ఇచ్చేస్తే ముందే ప్రజల్ని పెనట్రేట్ చేయొచ్చు అంటే నెగిటివ్ వార్తలతో సిద్ధహస్తుడు కదా. అది జరిగిపోతుందన్న భ్రమలో నువ్వు ఉన్నావు. దానికి కాలం ఖచ్చితంగా నిర్ణయిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.